కర్నూలు మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ఉల్లి అధికారులు కొనుగోలు జరగక ఎగుమతి చేయక ఉల్లి పంటలు కుళ్ళిపోవడంతో పెద్ద ఎత్తున రైతులకు నష్టం వాటిల్లుతుందని తక్షణమే కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లి పంటను కొనుగోలు చేసి ఎగుమతులు చేయాలని పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది కాగలేదు వాళ్ళైతే అంత రాయమంటున్నారు. ఏదో మార్కెట్ అంతా కంప్లీట్ అయితే మాకు ఏదో క్లియర్ బ్యాలెన్సులు గుడ్డలు ఆమ్దాలు అన్ని బ్యాలెన్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ రాయలేము, మేము అక్కడ రాసుకుంటామంటున్నారు. కాబట్టి ఈరోజు వచ్చిన రైతులు కావాలంటే ఈరోజు వచ్చిన రైతులు ఈరోజు మీరు ఇమ్మీడియట్గా కొనకుండా రేపు నెక్స్ట్ టైం అని 3వ రోజు వచ్చే రోజు వదిలిపెట్టి మొదటి రోజు వదిలిపెట్టి 2వ రోజైనా ఎక్కువ రోజులైతే వాళ్ళు పెంచి లోడింగ్ పెట్టి ఎత్తేసేయండి. కలెక్టర్ గారు కూడా ఇప్పుడు విలేజ్ లెవెల్లో బ్రోకర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళనంతా కూడా కొద్దిగా వాళ్ళని మొబిలైజ్ చేసి లైసెన్స్ కోసం అంటే వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్న అదర్ ఏఎంసీలో ఉన్న స్టాఫ్ అందరిని కూడా చేసి అంటే కాదు నందికొట్కూరులో ఖాళీగా కూర్చొని అదేం పని లేదు. ఆ జిల్లా కలెక్టర్ అడిగి మీరు రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఈరోజు రైతుల పరిస్థితి చూసిన తర్వాత మార్కెట్ రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు రైతుల సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. ఇక్కడ ఉండే రైతుల పరిస్థితి చూస్తే మాత్రం వాళ్ళకి చాలా దీనావస్థలో మొత్తం అంతా కూడా వాళ్ళు తెచ్చిన సరుకులు అమ్ముకోలేని పరిస్థితులు, దానికోసం పడిగాపులు కావాల్సిన పరిస్థితి. బయట ఉండే రేటుకు ఈడ ఉండే రేటుకు మాత్రం రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటిది అన్యాయం జరగకుండా బయట మార్కెట్ కంటే ఎంతో కొంత కొద్దిగా రైతులకు అన్యాయం జరగకుండా వాళ్ళ దగ్గర సరుకు కొనాలనేది ఒకటి. మామూలుగా వేరే ఈ జొన్నలు కానీ లేకుంటే మొక్కజొన్న కానీ బుడ్డలు ఇవన్నీ అయితే మాత్రం సన్ఫ్లవర్ ఇవన్నీ అయితే ఏం వాము కానీ ఇవన్నీ కూడా ఏం కావు. మొత్తం అది ఒకవేళ ఒక వారం రోజులు లేట్ అయినా కూడా ఏమి ఇబ్బంది. ఆనియన్స్ మాత్రం ఒక 2-3 రోజులు కొనకపోతే మాత్రం రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి, వాళ్ళ చెరువు వాళ్ళ సరుకు అంతా కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటిది ఇమ్మీడియట్గా ఇప్పుడు వీళ్ళేదో వాళ్ళు మనకు ఒక సాగు చెప్తున్నాం జరుగుతుంది. మేము ఈ కర్నూలు మార్కెట్ చరిత్రలోనే ఇంత సరుకు రాలేదు, ఎవరు రాలేదు. అది కాదు, ముందు అంత సరుకు వచ్చినాన్ని కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మినామనే పరిస్థితిని కల్పించండి. ఊరికే మేమేదో ఇంత సరుకు వచ్చింది కొనలేకుండా లేని పరిస్థితి కాదు. ముఖ్యంగా రైతులకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మీరు అవసరం అనుకుంటే 11 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు టెండరింగ్, దాన్ని 9 గంటలకు స్టార్ట్ చేయండి. రాత్రి 11-12 గంటల వరకు జరపండి. రైతులకు అందరూ కూడా పాపం వాళ్ళు ఒక్కరోజు 2 రోజులు ఉండడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటువంటి వాళ్ళను 4 రోజులు ఉంచి వాళ్ళ సరుకులు మళ్ళీ తీర దగ్గరికి పోయిన తర్వాత ఇది బాగలేదు, ఇది కొనము, మీది సంచి 100 రూపాయల కంటే కొనము అంటే పాపం రైతు వాడు అక్కడి నుంచి తీసుకొచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ఏంది, వాడిని అంతకుముందు దాన్ని పెట్టుబడి పెట్టినది ఏంది. షెడ్యూలింగ్ చేస్తే రైతులు అన్యాయం అయిపోయినాక షెడ్యూలింగ్ చేస్తారా? షెడ్యూల్ కాదు, ముందు రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంటే ఖచ్చితంగా మేముందో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము కొన్నాం, ఎప్పుడెందుకు వీళ్ళు కొన్నారు? ఖచ్చితంగా కొనాల్సిన అవసరం ఉంది. మేము రైతులకు మొక్కజొన్నలు ఎక్కువైనా ఏమైనా కూడా మార్కెట్ నుంచి దాని నుంచి మేము కొనియడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వీళ్ళు కొన్నారు? ఆనియన్స్ ఎక్కువైపోయినాయి, ఖచ్చితంగా కొని రైతు బజార్లో దీనిలో పెట్టి అమ్మియచ్చు కదా రైతులకు. ఇప్పుడు రైతుల దగ్గర కొంటాము, కొనే సరుకు మళ్ళీ మనం ఇచ్చేస్తే మొత్తం మార్కెట్లలో కాదు రైతు బజార్లకు ఇచ్చేస్తే సరిపోతుంది కదా. అది చేయకుండా ఊరికే మాటలు చెప్పి ప్రొలాంగ్ చేయడం అనేది చాలా తప్పు. రైతులు ఖచ్చితంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఖచ్చితంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం.
తెలుగుదేశం నాయకులను కూడా కోరేది ఒకటే, మీకు ఇతర వ్యాపకాలు ఉండొచ్చు, ఇతర దాని మీద కమిషన్ల మీద చాలా మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, దాన్ని కూడా అది కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా దీంట్లో ఒక 50% అన్న లేకుంటే 40% అన్న కేటాయించమని వాళ్ళని అందరినీ కూడా తెలుగుదేశం నాయకులు కోరడం జరుగుతున్నారు.